రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది సార్. నా కాన్సెప్ట్ అది. ఇంటికాడ సొంతంగా చేసుకుని పనుల పైన పెట్టకుండా సొంతంగా చేసుకునే వాళ్ళు అయితేనే రండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతలకుంట మార్కెట్లో ఉన్నాం. దేశీయ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. సార్ అడుగుదాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ప్రజెంట్ ఎన్ని ఆవులు దిగాయి సార్? సార్ ఇప్పుడు ప్రజెంట్గా ఈరోజు పొద్దున్న 9 ఆవులు దిగినాయి సార్. ఓకే. నా పేరు ఆంజనేయులు, చింతలకుంట, ఈశ్వరమ్మ కాంప్లెక్స్, హైదరాబాద్, వనస్థలిపురం. ఓకే. దీని గురించి ఒకసారి చెప్పరా సార్? ఇది ఏ బ్రీడ్ సార్? ఇది సాహివాల్ బ్రీడ్ సార్. సాహివాల్ బ్రీడ్. ఫస్ట్ లాక్టేషన్. తొలిత ఆవు ఇది. డెలివరీ అయిందా సార్? ఇది ప్యూర్ సాహివాల్ సార్. సాహివాల్. ఓకే. ఫస్ట్ లాక్టేషన్. ఇంకేం లేదు. 15 days టైం ఉంది. 15 రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు సార్. డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? అయితే మీకు 12 లీటర్లు ఇస్తుంది. 12 లీటర్లు పాలు. ఓకే. నమస్తేనా. నమస్కారం. మీ పేరు? రామ్మోహన్ శర్మ. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను సికింద్రాబాద్లో ఉంటాను. ఓకే. ఇది తీసుకున్నాను. ఓకే. అంటే గోశాలకు లేకపోతే గోశాలకు అయితే గోశాల ఉందండి. మీ గోశాల ఉంది. ఎన్ని ఆవులు ఉన్నాయి సార్ అక్కడ? 36 ఉన్నాయి అక్కడ. 36 సికింద్రాబాద్ కలిసి. అంటే నేను తీసుకొని కీసర దగ్గర ఉంది. ఓకే. కీసర దగ్గర గోశాల ఉంది. చిరియాల. ఓకే. అక్కడ నా గోశాల ఉంది. జగన్నాథ గోసేవా సమితి అని. ఓకే. వారు ఇది డొనేట్ చేస్తున్నారు గోశాలకి. మీరు యుఎస్ లో ఉంటారు. ఓకే. ఓకే. మీరు డొనేట్ చేస్తున్నారు గోశాలకి. ఓకే. దానం ఇస్తున్నామండి. మీ పేరు సార్? అనంత్ అండి. అనంత్ గారు. మీరు యుఎస్ లో ఉంటారా? ఓకే. ప్రాపర్ అయితే హైదరాబాద్, నల్గొండ జిల్లా. ఓకే. అయితే మీరైతే యుఎస్ లో ఉంటారు. వచ్చి ఇప్పుడు గోశాలకైతే మా అమ్మగారు చనిపోయారు రీసెంట్ గా. ఓకే. ఆ సందర్భంగా మా అమ్మగారి ఆత్మ కోసం వైతరిణి గోదానం అంటారండి. ఓకే. చనిపోయిన వారికి 12వ రోజున బ్రాహ్మడికి మంచి ఆవుని దూడని దానం చేస్తే చనిపోయిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది అని నమ్మకం అండి. ఓకే. ఇప్పుడైతే తీసుకొని సార్కి అయితే వారు చాలా ఏళ్లుగా గోవులకు సేవ చేసుకుంటున్నారు. ఓకే. ఎన్ని ఉన్నాయి సార్ మాకు ఇప్పుడు గోవులు? 36 గోవులు ఉన్నాయి. ఓకే. అమ్మటం అనేది ఏం లేదు. అంటే అన్ని ఒకేసారి ఉంటాయి. దాని మేలు ఉంటాయి, ఫిమేల్ ఉంటాయి, దూడలు ఉంటాయి. ఓకే. ఓకే. ఎప్పుడు కూడా మనకి ఎక్కువ పాలు ఇచ్చే ఒక 10 లీటర్ 15 లీటర్ అయితే అక్కడ వాడుకో అక్కడ వరకు మన గోశాల వరకు వాడుకుంటారు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే. పాలు చెక్ చేసుకుంటున్నారు సార్ రైతు. ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే. పాలు చెక్ చేసుకుంటున్నారు రైతులు అయితే. సార్ రైతులు పాలు చెక్ చేసుకుంటున్నారా? ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. రైతు తీసుకొచ్చండి. ఎన్నో అయితే ఉంటుంది సార్? అది తొలిసూరుదండి. పళ్ళ మీద ఉంది. ఓకే. కరీంనగర్ వాళ్ళు కొనారండి. కరీంనగర్ నుంచి వచ్చి రైతులు అయితే కొనుగోలు చేశారు. దూడ కూడా సేఫ్. ముఖదూడండి. సాహివాల్ బ్రీడ్కి సంబంధించింది పాలే సార్. పాలు మనకు పాలు ఈతకి ఒక 4-5 ఇచ్చిద్దండి. పూటకు వచ్చేసి తొలిసూరుది. ఓకే. 4 పళ్ళ మీద ఉంది. రైతు దొడ్ల నుంచి ఎక్కలేదండి. ఓకే. నెక్స్ట్ ఈతకు మనకు పెరిగే అవకాశం ఉంటుందండి బాగా. ఓకే. ఈ రెండు సేల్ అయినాయి. పాలు వెండేసుకున్నారు ఇప్పుడు. ఈ రెండు కూడా సేమ్. ఈ రెండు సేమ్. అది సేమ్ రేట్ అండి. ఇది సేమ్ రేట్. సేమ్. ఎంత సార్? అది 95, ఇది 95. ఓకే. 95,000 అయితే సేల్ అయిపోయింది ఇక్కడ. రైతులు వచ్చి అయితే కరీంనగర్ నుంచి వచ్చి రైతులు తీసుకున్నారు. అట్లాగే గోశాలకు కూడా ఈ ఆవు కొన్న వాళ్ళు సిటీలో ఉంటారు. గోశాల కూడా ఒకటైతే కొనుగోలు చేశారు. సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది ఫస్ట్ లాక్టేషన్ సార్. ఇది కూడా తొలిత ఉంది. ఓకే. 10 days టైం ఉంది సార్. ఇంకా 10 రోజులు అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి అయితే. సార్ డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? డెలివరీ అయితే 7-14 లీటర్లు వచ్చు సార్. 14 లీటర్ల పాలు ఇవ్వచ్చు. ఓకే. డెలివరీ అయితే మనకి 7 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. హైట్ సైజ్ చూసుకోవచ్చు. ఒరిజినల్ సాహివాల్ బ్రీడ్ సార్. అన్ని కూడా మన దగ్గరకు వచ్చే ప్యూర్ అన్ని ఒరిజినల్ సాహివాల్ వస్తాయి సార్. అన్ని ఒరిజినల్ ప్యూర్ సాహివాల్ బ్రీడ్. చాలా అసలు తనడం కానీ ఇట్లా ఎగరడం కానీ ఏం చేయట్లేదు. చాలా బాగుంది. అంతే సార్. అలవాటు అవ్వాలి. ఓకే. మంచి ఒరిజినల్ బ్రీడ్ సార్. 2 పళ్ళు 4 పళ్ళు వేసింది సార్. ఓకే. ఈ రోజు మార్నింగ్ దిగాయి సార్? ఈ రోజు మార్నింగ్ దిగాయి సార్. 9 గంటలకు దిగినాయి. 9 గంటలకు అయితే దిగాయి. రాజస్థాన్ గంగానగర్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ రైతులు అయితే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. తీసుకోవడం కూడా జరిగింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఆవు వచ్చేసి ప్రశాంతంగా ఉంది సార్. తొలితావు సార్. తొలితావులు ఎక్కువ వస్తుంటాయి కదా సార్ మన ఫామ్ కి? తొలితావులు రెండో అయితే ఫస్ట్ సెకండ్ వస్తాయి సార్. నాకు థర్డ్ లాక్టేషన్ రావు. ఓకే. ఎందుకంటే రైతులు బాగుండాలి, నాకు గీతల పట్టుకు తాగాలని చెప్పి ఓకే ఫస్ట్ సెకండ్ తెస్తాను సార్ నేను. ఓకే. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ సార్? స్టార్టింగ్ ప్రైస్ 85 నుంచి 1,10,000 వరకు ఉంటాయి సార్ నా దగ్గర. 85,000 నుంచి 1,10,000 వరకు కూడా ఉంటాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. సాహివాల్ బ్రీడ్కి సంబంధించింది తొలితావు. డెలివరీ అయితే మనకైతే 7 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మనం వేసుకునే దారాన్ని బట్టి కూడా ఉంటుంది. అదైతే చూసుకోవాలి. మంచి కలర్ విషయానికి అయితే విషయానికి సిక్ అయినాయి. ఇంకో మనకి సెట్ కావడానికి అయితే ఒక 10 days పడుతుంది. 10 days పక్కా పడుతుంది. 10 days అయితే పక్కా పడుతుంది. ఎవరైనా రైతులు వచ్చి నా దగ్గర 2 పూటలు పాలు చూసుకుని మాట్లాడుకుని తీసుకెళ్ళొచ్చు. ఓకే. నేను చెప్పిన పాలకి ఒక 1 లీటర్ గా ఉంటే తీసుకెళ్ళండి. లేకపోతే మీ అడ్వాన్స్ మీరు తీసేసుకోండి. నా ఆవులు నాకు ఉంటాయి, మీ డబ్బులు మీకు ఉంటాయి.
ఓకే నా సార్. దగ్గర అకామిడేషన్ ఉంటుంది, రూము ఫుడ్ అంతా ఏర్పాటు చేస్తాను. ఓకే శుభ్రంగా మీరు 4 పూటలు పిండి తీసుకెళ్ళొచ్చు. నా దొడ్డు దాటినాక నేను ఎటువంటి గ్యారంటీ ఉంది సార్. ఓకే, ఇక్కడైతే పాలు దగ్గర ఉండి మీరు అయితే 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అన్న అయితే చెప్తున్నాడు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్పారండి. చేసిరా సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? సార్ ఇది రాటి బ్రీడ్ సార్. ఓకే, ఈయన 2 రోజులు అయింది. మొగదోడ మొగదోడ ఉంది దీని కింద, జున్నుపాలతో ఉంది. జున్నుపాలతో ఉంది. ఓకే, సెకండ్ లాక్టేషన్ సార్. సెకండ్ లాక్టేషన్ లో ఉంది, చూసుకోవచ్చు. జున్నుపాలు డెలివరీ మనకి వారం లేదు సార్, 2 రోజులు 2 days సార్. ఓకే, 2 రోజులు అయితే అయింది. డెలివరీ వచ్చేసి మనకి ఒక 7-14 లీటర్లు ఇస్తుంది సార్. 14 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. దూడ ఆడదా మొగదా సార్? దూడ మొగదు సార్. మొగదూడ ఉంది దీని కింద వచ్చేసి. క్వాలిటీ చూసుకోండి, మంచి బ్రీడ్ గా ఆవులు అయితే, దేశీ ఆవులు అయితే ఇక్కడ దిగాయండి. అన్న ఆంజనేయుల అన్న దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే చింతలకుంట మార్కెట్. జున్నుపాలు ఎన్ని పెట్టారు సార్? జున్నుపాలు ఇప్పుడు మూడు మొన్న సాయంత్రం, నిన్న పొద్దున, నేను సాయంత్రం ఓకే పిండాం సార్. ఇప్పుడు ఇంకా పిండలేదు. ఇంకా ఇప్పుడే దిగాయి కాబట్టి ఇంకా పిండి చూసుకోవచ్చు. ఇక్కడ రైతులు వచ్చే వాళ్ళు అయితే పాల దగ్గర ఉండి పిండి చూసుకోవచ్చు. దూడలు కూడా సేఫ్ ఉన్నాయి. దీని గురించి ఒకసారి చెప్పండి. సాహివాల్ సార్ అది. ఓకే, ఈయన 2 రోజులు అయింది. 2 days అవుతుంది డెలివరీ అయ్యి. జున్నుపాలు ఉంది. ఫస్ట్ లాక్టేషన్ సార్. తొలి అయితే ఇది కూడా మనకైతే తులసి 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది. 10 ఎత్తు తాగొచ్చు రైతు. ఓకే, నెంబర్ 1 బ్రీడ్ సార్. సార్ పాలు అయితే మనకి పాలు అయితే 7-14 లీటర్ల పాలు వరకు పెట్టుకోవచ్చు. దూడ కూడా 2 days అవుతుంది. జున్నుపాల మీద ఉంది. క్వాలిటీ చూసుకోవచ్చు. మనకైతే మంచి క్వాలిటీ గల దేశీ ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ సేల్కి అయితే. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 85,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పారు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి దేశీ ఆవులు. కావాలంటే మీకు సార్ అన్ని కూడా దూడలన్నీ సేఫ్ వచ్చాయి. దూడ సేపుగా వచ్చి డెలివరీ అన్ని కూడా. ఒక దూడ మాత్రం కడుపులో చనిపోయింది సార్. ఓకే, మిగతా అన్ని కూడా తీసాం దూడని. ఒకటి మాత్రం డెడ్ అయింది సార్. మిగతా అన్ని కూడా సేఫ్ వచ్చింది. రైతులు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. నా దగ్గర 4 పూటలు కాదు 3-4 పూటలు పిండుకుని నా దగ్గర అకామిడేషన్ ఇస్తాను. భోజనం అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఓకే, మీరు ఎవరైనా సరే వచ్చి నా దగ్గర పిండికి తీసుకెళ్ళవచ్చు. ఓకే, నా దొడ్డు దాటాక ఎటువంటి గ్యారెంటీ నేను ఇవ్వను. ఓకే సార్, చూసుకోవచ్చు. అన్న అయితే ఇక్కడ ఉండి మొత్తం కూడా 4 పూటలు కాదు 5 పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకొని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అన్ని దూడలు అయితే సేఫ్ ఉన్నాయి, ఒకటైతే లేదని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోండి. అన్ని దేశీ ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. సాహివాల్ బ్రీడ్ సార్. సాహివాల్ బ్రీడ్ సంబంధించింది 2వ ఈతలో ఉంది. ఈ 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది డెలివరీ వచ్చేసి. జున్నుపాల మీద ఉంది. పాలు ఒక 6-12 లీటర్లు ఇచ్చింది సార్. 12 లీటర్లు కూడా పెట్టుకోవచ్చు. 12 లీటర్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే జున్నుపాలే. ఇప్పుడు జున్నుపాలు సార్. దూడ కూడా 2-3 రోజులు ఎంత. ఓకే, 2-3 days చూసుకోవచ్చు. జున్నుపాల మీద ఉంది. ఇదైతే మనకి యాక్చువల్గా మనకి 15 రోజుల తర్వాత మనకి ఎన్ని పాలు రావచ్చు? 15 రోజుల తర్వాత అయితే మీకు 13-14 లీటర్లు అవుతుంది సార్. అయితే 6 పాలు 12 లీటర్లు దగ్గర పిండికి తీసుకెళ్ళవచ్చు. 6 అయితే పిండి తీసుకెళ్ళచ్చు అని చెప్తున్నారు. 13-14 లీటర్ వరకు పాల కెపాసిటీ అని చెప్పారు. మంచి బ్రీడ్ అండి. దేశీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ. అన్ని కూడా రాజస్థాన్ నుంచి అయితే రావడం జరుగుతుంది. అన్న ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఈ రోజు వచ్చాయన? ఎర్లీ మార్నింగ్ రోజు 9 గంటలకు మళ్ళీ మనకి మంగళవారం కూడా మళ్ళీ లోడ్ ఉంది. మంగళవారం లోడ్ వస్తుంది. ఓకే, వారానికి అయితే శనివారం 2 రోజులు అయితే ఇక్కడ వస్తాయి. చింతలకుంట ఆంజనేయుల దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే మనకైతే మంచి బ్రీడ్ కలిసిన దేశీ ఆవులు, ప్యూర్ బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. అట్లాగే ఇక్కడైతే పాలు కంపల్సరీ చెక్ చేసుకోండి. అన్ని కూడా డెలివరీ అయిన ఆవులే ఉంటాయి. అన్న ఎక్కువగా డెలివరీ అయినవి ఉంటాయి కదా నా దగ్గర. వారం రోజులు ఈయనవి డెలివరీ రెడీ ఉన్నాయి కూడా. డెలివరీ అయినాయి అట్లా 1 వీక్ లోపల బయట ఉంటాయండి. మీకు ఎక్కువ రోజులు నా దగ్గర ఆవు ఉండదు. దూడ ముదురు అట్లా ఉండవు. వారం రోజులు లోపల బయట. ఓకే, ఈయనవి రెడీగా ఉన్నాయి ఎంటానికి. ఈయనవి వారం రోజులు 10 days టైం ఉంటాయి సార్ నా దగ్గర. ఓకే, ఆ మంత్ 1 నెల క్రితం ఈయన నెలకి ఈయన అట్లా ఉండవు సార్. ఓకే, ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాయి. పాకం 1 వీక్ లోపల బయట అట్లా ఉంటాయి సార్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం మీరు కాల్ చేసుకోవచ్చు. కానీ కొనేవారు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే కొన్నోళ్ళు మాకు అది కావాలి సార్ ఇది కావాలి సార్ అని చెప్పి జున్నుపాలు కావాలని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. మేకలు దొరుకుతాయని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఇవన్నీ తలనీపులు పడలేం. ఆవు కావాల్సి వీడియో చూసిన వాళ్ళు ఆవు కావాల్సిన వాళ్ళే ఫోన్ చేయండి. ఎందుకంటే మాకు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. అదే ఓకే, ఇప్పమ్మా దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది సాహివాల్ బ్రీడ్. సాహివాల్ బ్రీడ్ సంబంధించింది 2వ ఈతలో ఉంది. ఇది 2వ ఈత ఉంది. ప్రెగ్నెంట్ తో ఉంది సార్. ఓకే, ప్రెగ్నెంట్ తో అయితే ఉంది. వాళ్ళైతే రైతు 20 లీటర్లు చెప్పాడు. అన్ని కూడా మీరు పెట్టుకోవద్దు. ఒక 15 లీటర్ల వరకు ఇస్తుంది సార్. ఓకే, 15 లీటర్ వరకు సెకండ్ లాక్టేషన్. ఏనటానికి 1 రోజులు టైం ఉంది సార్. ఓకే, 1 వీక్ అయితే ఇంకా టైం ఉంది డెలివరీ అవ్వడానికి అయితే. చూసుకోవచ్చు. దీని అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఒక వారం అయితే టైం ఉంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు సార్? డెలివరీ అయితే 15-16 లీటర్లు ఇచ్చేది సార్. ఓకే, రోజుకి వచ్చేసి 15-16 లీటర్ల పాలు ఇచ్చే ఆవు అయితే దేశీ సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. ఒరిజినల్ బ్రీడ్ సాహివాల్ సార్. ఓకే, అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఒరిజినల్ బ్రీడ్లు వస్తాయని చెప్పి ఆంజనేయ చెప్పడం జరుగుతుంది. మంచిగా ఉన్నాయండి. తనడం కానీ అట్లా ఏం చేయట్లేవు, ప్రశాంతంగా ఉన్నాయి. మీకు ఎవరికైనా దేశీ బ్రీడ్కి సంబంధించిన సాహివాల్ బ్రీడ్ అన్న ఇప్పుడు మనకి ఈ లోన్లో ఏ బ్రీడ్లు వచ్చినాయి? ఓన్లీ సాహివాలేనా? ఒక రాటి ఒకటి వచ్చింది సార్. రాటి ఒకటి వచ్చింది. ఓకే, సాహివాల్ వచ్చినాయి. ఓకే, అన్ని కూడా సాహివాల్ బ్రీడ్లు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు.
తీసుకొని అయితే వెళ్ళొచ్చు. పాలు అయితే కంపల్సరీ ఇక్కడ ఉండి చెక్ చేసుకోమని చెప్తున్నారు. అన్న వచ్చేసి 85,000 నుంచి 1,10,000 వరకు అయితే రేట్లు ఉంటాయి. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఇంకొక 10 days ఉంది కదా సార్, ఇది 10 days టైం ఉంది సార్. 10 days 1 week వారం నుంచి ఒక 10 రోజుల వరకు అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. మన దీని గురించి ఒకసారి, సాహివాల్ బ్రీడ్, ఇది కూడా సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. ఇది సాహివాల్ బ్రీడ్ సార్. ఇది ఓకే, ఇది దానికి 1 week టైం ఉంది. ఓకే, వారం ఉంది టైము. వాళ్ళు చెప్పడం 20 లీటర్ల పాలు చెప్పారు, కానీ ఇదైనా 15-16 లీటర్లు పెట్టుకోవచ్చు సార్. ఓకే, రైతు అయితే 15-16 లీటర్లు పెట్టుకోవచ్చు సార్. చూసుకోవచ్చు. చెప్పడం అయితే 20 లీటర్లు చెప్పారు, కానీ 15-16 లీటర్ల వరకు మనకి డెలివరీ. ఇంకా 10 రోజులు ఉంది కదా సార్ టైం. ఇంకా 10 days టైం. 10 days అయితే ఇది కూడా టైం ఉంది. ఇప్పుడు సూడి ఒక 3 ఉన్నాయి సార్, 4 సూడి 3-4. ఓకే, సూడి కూడా ఉన్నాయి. అట్లాగే మనకి లోడ్లో మాత్రం ఒక డెలివరీ అయినా వచ్చాయి, సూడి కూడా వచ్చాయి. సూడి అంటే ఒక వారం 10 రోజులు డెలివరీ అయ్యే లోపు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మనకి. మంచి క్వాలిటీ గల దేశీ ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. తొలి ఈత ఇది కూడా నిన్ననే డెలివరీ అయింది, నిన్న మార్నింగ్ డెలివరీ అయింది. జున్నుపాలు సార్, జున్నుపాలు ఎన్ని వచ్చినాయి? అందరూ ఒక 7 లీటర్ల దాకా వచ్చినాయి సార్. 7 లీటర్ల పాలు తీశారు. ఇప్పుడు ఈ వారం 10 రోజుల దాకా జున్నుపాలు రావు, టైం పట్టు రావడానికి. 6-12 లీటర్ల పాలు అయితే పక్కా ఇచ్చేది సార్. ఓకే, మనకైతే ఫస్ట్ లాక్టేషన్ అయితే ఒక 6 లీటర్లు 12 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు. నిన్న డెలివరీ అయింది. దూడ కూడా చూసుకోవచ్చు. ఫీమేల్ కాఫా మేల్ సార్? మగ దూడ ఉంది దీని కింద. చూసుకోవచ్చు. మనకి క్వాలిటీ అయితే బాగున్నాయి అన్నీ కూడా. తొలితలే ఎక్కువగా ఉన్నాయి, తొలిత ఆవులే అన్న దగ్గర అయితే ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ అయింది 10 days అయితే అవుతుంది. మంచి క్వాలిటీ గల ఆవులు అయితే, దేశీ ఆవులు అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ కూడా మంచి క్వాలిటీ గల ఆవులు అండి, దేశీ ఆవులు. సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. ఒకటైతే రాఠీ ఉంది. మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చండి. 85,000 నుంచి 1,10,000 వరకు ఉన్నాయి. దీని గురించి ఒకసారి సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. 2 రోజులు సార్, ఇది 2 days అవుతుంది డెలివరీ అయ్యి. దూడ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. సార్ ఇది ఫస్ట్ లాక్టేషన్, ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్. తక్కువ ఇచ్చేది సార్ పాలు, 4 నుంచి 5 ఇచ్చేది సార్ పూటకి. ఓకే, పూటకు వచ్చేసి 4 నుంచి 5 లీటర్ పాలు ఇచ్చేది సార్. పాలు ఎక్కువ ఇది కాదు. ఆ బాడీ చిన్నది కదా సార్, చిన్న బాడీ ఉన్న బాడీ కదా సార్. ఒక 4 నుంచి 5 లీటర్లు అయితే మీరు పక్కా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నిన్న పొద్దున్నే డెలివరీ అయింది. ఇక్కడైతే పాలు చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. 8 లీటర్ల పాలు చెక్ చేసుకోవచ్చు సార్. ఓకే, 8 లీటర్ల పాలు అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 4 లీటర్లు. మీకు ఎవరికన్నా దేశీ బ్రీడ్ కావాల్సిన ఆవులు కావాలంటే మాత్రం నేరుగా రండి, వచ్చి అయితే తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి సార్. ఎవరైనా సరే మీరు రైతుల దగ్గరికి వచ్చి కాల్ చేసి, కావాల్సిన వారే కాల్ చేయండి. చేసుకుని కావాలంటే కనుక మేము పలానా రోజు వస్తామంటే నా రోజు నేను ఏర్పాటు ఆవులు తెప్పించే మార్గం చేస్తాను. నా దగ్గర 4 పూటలు 3 పూటలు 5 పూటలు పాలు చూసుకోండి. నా దొడ్డు దాటినాక ఏమి జరిగినా కూడా నేను గ్యారంటీ ఇవ్వను. మీరు ఒకవేళ నా దగ్గర ఏమైనా పాలు చెప్పిన పాలు పావు లీటర్ అట్లా అటు ఇటు తేడా ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాను. అంతేగాని నా దొడ్డు దాటినాక ఎటువంటి గ్యారంటీ, నేను లీటర్ కూడా గ్యారంటీ ఇవ్వను. నా దగ్గర చూసుకోండి. తంతే తీసుకెళ్ళొద్దు, పొడితే తీసుకెళ్ళొద్దు. ఓకే, మీ ఇంటికి వెళ్ళి తంతంగా పొడుతున్నాను కూడా నేను సమాధానం చెప్పాను. ఎందుకంటే మేము కూడా అట్లా తీసుకొస్తాం రాజస్థాన్ నుంచి. ఏదన్నా మా బాధ్యత, దొడ్లో రైతు దొడ్లోంచి వచ్చినాక. అట్లాగా నా దొడ్డు దాటినాక అది మీ బాధ్యత ఉంటుంది. తప్పొచ్చి నేను 90% ఏ గ్యారంటీ నేను ఇవ్వను సార్. మీరు నా దగ్గర 4 పూట 5 పూటలు పిండుకోండి, అకామిడేషన్ నేను ఇస్తాను. ఫుడ్ ఏర్పాటు చేసుకునే మార్గం నాది, ఎంత నేను చూసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు వచ్చారు సార్, నల్గొండ వచ్చారు, వాళ్ళకి ఇచ్చాను సార్. వాళ్ళందరూ కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకునే ఉంటారు. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. కపిలావని కొనుక్కున్నారు, వాళ్ళు పాలు పిండుకున్నారు. అది కొంచెం చిరాకు పడుతుంది, కానీ ఫస్ట్ లాక్టేషన్ నిన్న కాబట్టి కొంచెం చక్కగా వెళ్ళి ఉంటుంది సార్. 4-5 రోజులు ఆ ఇబ్బంది ఉంటుంది. తర్వాత మళ్ళీ పాలు పిండే కొంతకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది సార్. ఎవరైనా సరే, ఏ రైతు అయినా సరే, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది సార్. నా కాన్సెప్ట్ అది. ఓకే, మీరు కొంచెం చేసుకోగలిగితేనే కొనుక్కోండి, అది కూడా చెప్తున్నాను. ఇంటికాడ సొంతంగా చేసుకుని పన్నుల పై మీద పెట్టకుండా సొంతంగా చేసుకునే వాళ్ళు అయితేనే రండి. నా దగ్గర ఎప్పుడు 24 గంటలు అందుబాటులో నేను ఉంటాను. నా దగ్గర ఎప్పుడు 20 ఆవులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే వచ్చి దగ్గర తీసుకెళ్ళవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.